హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా ప్రతిరోజు కూడా మీరు వీడియోస్ అనేవి నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాగేశ్వరరావు. మీరు చూస్తున్నారు తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి BARC భారత ప్రభుత్వ బాబా అటామిక్స్ రీసెర్చ్ సెంటర్ నుంచి ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూస్ అనేవి నిర్వహిస్తున్నారు. దీని గురించి పూర్తి విషయాలు అనేవి ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, మీరు ఈ telugucompetitive.com అనేటటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి గవర్నమెంట్ జాబ్ ఇన్ఫర్మేషన్ తెలుగులో తెలుసుకోవచ్చు. అంతేకాకుండా మీరు గ్రూప్స్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు. గ్రూప్ 1, గ్రూప్ 2, పంచాయతీ సెక్రటరీ, VRO, VRA ఇట్లాగా. అదేవిధంగా మీరు సబ్జెక్ట్ వైజ్గా కూడా ప్రిపేర్ అవ్వచ్చు. దీంట్లో మీకు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కూడా ఉంటాయి. ఓకేనా? అయితే చూడండి, ఈ లింక్ ఏదైతే ఉందో దీన్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది. మనకి ఏమంటున్నారంటే ఇంటర్వ్యూ ఎప్పుడంటే 11/04/2019లో జరుగుతుంది. ఈరోజు 5వ తారీఖు, అంటే మనకి ఇంటర్వ్యూ అనేది కేవలం 6 రోజులు మాత్రమే ఉంది. మనకి కనుక టైం అనేది బాగుంటే ఈ యొక్క 7 రోజుల్లోనే మనకి జాబ్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి అర్హతల విషయానికి వస్తే BScలో కనీసం 50% ప్లస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కనీసం 50%, DMRIT వంటి న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజీలో డిప్లొమా లేదా BNMT లేదా AERB ఆమోదించినటువంటి ఏదైనా సమానమైనటువంటి కోర్సు అభ్యర్థి న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజీలో మాస్టర్ డిగ్రీ లేదా న్యూక్లియర్ మెడిసిన్ సైన్స్లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే వీరికి అంత ప్రాధాన్యం అనేది ఉండదు, జీతం కూడా కొంచెం తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా మనకి ఏమంటున్నారంటే లేదా కనీసం 60%తో BScలో కెమిస్ట్రీ లేదా బయోలాజికల్ సైన్స్ అని మనకి చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకే, అయితే పోస్టుల సంఖ్య అనేది మనకి 5గా చెప్పుకోవచ్చు. అనుభవం ఏంటంటే సంబంధిత రంగంలో కొంత అనుభవం ప్రాధాన్యత కానీ అవసరమైనది కాదు అని మనకి చెప్పడం జరుగుతుంది అనమాట. అనుభవం అనేది కనుక మీకు ఉందనుకోండి, మీకు కొంచెం మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. అలాగని చెప్పి అనుభవం లేని వాళ్ళని అసలు రావద్దు అని అంటలేదు. కాబట్టి ఏంటంటే అనుభవం లేకపోయినా సరే మనం ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే అనుభవం ఉన్న వారికి అయితే ప్రాధాన్యత అనేది ఉంటుందని చెప్పడం జరుగుతుంది. జీతం వచ్చేసి 19,502 రూపాయలు ఉంటుంది, ప్లస్ DA కూడా ఉంటుంది. అదేవిధంగా మనకి అపాయింట్మెంట్ కాలం వచ్చేసి 80 రోజుల కంటే ఎక్కువ. ఈ యొక్క నియామకం వచ్చేసి ఏంటంటే తాత్కాలిక నియామకాలుగా మనం చెప్పుకోవచ్చు. వయసు విషయానికి వస్తే 50 ఏళ్లకు మించి ఉండకూడదు అని మనకి చెప్పడం జరుగుతుంది. ఏంటంటే రిపోర్టింగ్ సమయం వచ్చేసి 13:30 నుంచి 14 గంటల వరకు కూడా ఉంటుంది. అంటే మనకి 24 గంటలకి క్యాల్కులేట్ చేసి చెప్పడం జరుగుతుంది. ఇంటర్వ్యూ వేదిక వచ్చేసి కాన్ఫరెన్స్ రూమ్ నెంబర్ 1, గ్రౌండ్ ఫ్లోర్, BARC హాస్పిటల్ వెనుక లైబ్రరీ, BARC హాస్పిటల్, అనుష్కర్తి నగర్, ముంబై 400994 అని మనం చెప్పుకోవచ్చు. అభ్యర్థులు ఏంటంటే వారితో పాటు వారి యొక్క సర్టిఫికేట్ని తీసుకుని వెళ్ళాలి. అదేవిధంగా విద్యార్హతలకు సంబంధించినటువంటి సర్టిఫికేట్లు తీసుకువెళ్ళాలి. అదేవిధంగా ఒక పాస్పోర్ట్ సైజు ఫోటో కూడా మీరు తీసుకుని వెళ్ళాలని చెప్పడం జరుగుతుంది. మీరు కంపల్సరీగా ఏంటంటే మీ యొక్క పత్రాలకి సంబంధించినటువంటి మీ ధృవీకరణ పత్రాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి జిరాక్స్ అనేవి మీరు కంపల్సరీగా తీసుకెళ్ళాలి. అయితే ఎవరైతే ఎంపిక అవుతారో వారికి ఏంటంటే మెడికల్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. అదేవిధంగా పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అనేది కూడా పొందవలసి ఉంటుంది ఒక ఏంటంటే సెలెక్ట్ అయిన తర్వాత. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ పోస్టులకు సంబంధించి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఇదే వెబ్సైట్లో మీకు ఇక్కడ నోటిఫికేషన్ కూడా నేను పెట్టాను, ఎక్కడి నుంచి ఏంటంటే మీరు చూసుకోవచ్చు. అయితే ఈ పోస్టుకు సంబంధించి జాబ్ అనేది మనం ఎక్కడ చేయాల్సి ఉంటుందంటే ముంబైలో చేయాల్సి ఉంటుంది. మనకేంటంటే లోకల్గా ఏమీ ఉండదు, అంతా నాన్ లోకల్గా ఉంటుంది. అంతేకాకుండా పోస్టుల విషయానికి వస్తే ఇవేంటంటే తాత్కాలికంగా భర్తీ చేస్తున్నారు. కాబట్టి మీలో ఎవరికైతే సరైనటువంటి యొక్క ఇంట్రెస్ట్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయో వాళ్ళు అప్లై చేసుకోండి. ఏంటంటే ఎంపిక విధానం అనేది సింపుల్గా ఉంటుంది. మనకేంటంటే ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేస్తారు. శాలరీ అనేది కూడా చాలా వరకు కూడా బాగుంది. కాబట్టి అర్హతలు ఉన్న వాళ్ళు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. మరో విషయం ఏంటంటే మీరు తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనే ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ప్రతిరోజు కూడా మీరు జాబ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. అంతేకాకుండా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే, చూడండి ఫ్రెండ్స్, మీరు మన వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ సెర్చ్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాను. ఏంటంటే మనకి రైల్వేకి సంబంధించి పడినాయి కదా జాబ్స్ అనేవి. ఈ జాబ్స్ ఏంటంటే
ఇక్కడ చూడండి రైల్వేలో 1,03,769 అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఇవన్నీ కూడా మీరు చూసుకోండి. చూసుకున్న తర్వాత మీరు ఒకవేళ అప్లై చేసుకోవాలనుకుంటే ఇక్కడ అప్లై లింక్ పెట్టాను. ఎందుకంటే టైం అనేది దగ్గరికి వస్తుంది కాబట్టి నేను మరొకసారి మీకు చెప్పడం జరుగుతుంది. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా ప్రతిరోజు కూడా మీరు వీడియోస్ అనేవి నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.